అందుకని మేమేం చేస్తామంటే మా భారతదేశాన్ని కూడా క్రైస్తవ్యంలో కలిపేయాలి అని మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పేం కాదు, హిందుత్వం ఉండకూడదు. మిస్టర్ జాంబీ గారు, అదేనండి జాన్ బీ గారు, మేము తప్పించి ఎవరు ఉండకూడదు, మేము నమ్మే సిద్ధాంతం తప్పించి ఇంకేదీ ఉండకూడదు అనుకోవటమే ఉన్మాదం కాదంటారా? మరి అలాంటప్పుడు మా మతం తప్పించి వేరే మతం ఉండకూడదు అనుకోవటం మతోన్మాదమే కదా. సో మీరు మతోన్మాదంతో ఉంటున్నారు. అంతే. ఇప్పుడు మీరు చెప్పేది మీ మతం ఒక ఉన్మాద మతం, మీది మతోన్మాదం. సరే, ఇప్పుడు ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నారు దాన్ని? అదే మీరు అనుకున్నదాన్ని చేయడం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. మతోన్మాదాన్ని కాలరాద్దాం, ఇది మన నినాదంగా అందరం గుర్తుంచుకోండి. సూపర్ సార్, అసలు మీరు నిజంగా సూపర్. మీరు అదే పని మీద ఉండండి. క్రైస్తవ్యాన్ని కాలరాద్దాం పూర్తిగా ఈ దేశం నుంచి. ఎందుకంటే మరి అది ఉన్మాద మతం కదా. మీ సిద్ధాంతం ప్రకారం దాన్ని పూర్తిగా కాలరాద్దాం.